నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అణ్వాయుధాల వినియోగం బాధ్యతలు నేషనల్ కమాండ్ అథారిటీ చూస్తోంది. అయితే అణుబాంబుల విషయంలో పాకిస్తాన్కి అనేక ఆంక్షలు ఉన్నాయి. పాకిస్తాన్కు తొలుత అణుబాంబులు వినియోగించే అధికారం లేకపోవడంతో పాకిస్తాన్ ఆందోళనలో ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ఏంటి ఏకంగా అణుబాంబుల వరకు వెళ్ళిపోయడానికి చూస్తోంది, బట్ నామకరణం కూడా చేసేస్తుంది. అసలు ఏం చేద్దాం అనుకుంటోంది పాకిస్తాన్? రైట్ సతీష్, మొత్తానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి అధ్యక్షతన ఇవాళ మరి కాసేపట్లో నేషనల్ కమాండ్ అథారిటీ మీటింగ్ జరగబోతోంది. ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అంటే ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ అణ్వాయుధాల వినియోగం కావచ్చు, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి సంరక్షణ కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇది తీసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ కమాండ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు చెప్పిన ఈ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం ఏదైతే ఉంటుందో ఈ సమావేశంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ మీటింగ్ నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే అణ్వాయుధాలకు సంబంధించిన వినియోగ బాధ్యతల్ని ఈ నేషనల్ కమాండ్ అథారిటీ చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ప్రస్తుతం పాక్ చర్యలతోటి ఒక రకంగా చెప్పాలంటే ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ మీద కూడా అనేక ఆంక్షలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ మొదట అణుబాంబు వేసేందుకు కూడా అవకాశం లేదు, దీనికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నియమాలని ఉల్లంఘించేటటువంటి అవకాశం లేదు కాబట్టి సో పాకిస్తాన్ అలాంటి చర్యలు తీసుకునేటటువంటి ఛాన్సెస్ లేవు. కాకపోతే ఏంటంటే భారత్ని బెదిరించాలి, అంతేకాకుండా అణ్వాయుధాలు అణుబాంబులు వేస్తామని చెప్పేసి బెదిరిస్తే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బెదిరించినటువంటి పరిస్థితుల్లో భారత్ వెనకడుగు వేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఈ నేషనల్ కమాండ్ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశానికి ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. దానికి ఆ దేశ ప్రధాని అధ్యక్షుడుగా ఉంటారు. అంతేకాకుండా ఉప ప్రధాని వచ్చేసి ఆయన ఒక పోర్షన్ అంటే డైరెక్టర్గా కూడా ఉండేటటువంటి పరిస్థితి. సో మిగతా వాళ్ళంతా కూడా సభ్య కార్యదర్శులుగా కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇదంతా కూడా ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, అలాగే 3 శాఖలకు సంబంధించిన మంత్రులు అంటే రక్షణ శాఖ, అలాగే ఆ దేశానికి సంబంధించిన హోంశాఖ, అలాగే విదేశాంగ శాఖ, ఈ 3 మంత్రులు ఉంటారు. వీరితో పాటు 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఇవాళ మీటింగ్ కావాలని చెప్పేసి ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ఆయన అధ్యక్షుడు కాబట్టి ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా షహబాజ్ షరీఫ్కి సంబంధించి దుందుడుగా ప్రవర్తిస్తూ ఉండడంతో పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది మాజీ ప్రధానులు కూడా ఇప్పుడు దీని మీద తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారత్ తోటి దూకుడుగా ప్రవర్తించొద్దు, దూకుడుగా వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా వాళ్ళకి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ మీటింగ్ ద్వారా అంటే నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ భారత్ను భయపెట్టాలి, బెదిరించాలి అనేటటువంటి ఒకే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సతీష్, ఎస్, అంటే రాజు, ప్రధానంగా చూసుకుంటే ఏంటి ఇక భారత్ తక్షణ కర్తవ్యం ఏంటి? పాకిస్తాన్ ఇప్పుడు ఎంతలా పైకి ముసలి కన్నీరు కార్చడం, ఏదో భేకరాలు పలకడం తప్పించి ఇలా చేసేవన్నీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు భారత్ తక్షణ కర్తవ్యం ఏం చెప్పుకోవాలి? అయితే వాస్తవంగా అయితే భారత్ ప్రస్తుతానికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడులను తిప్పికొడుతోంది. భారత్ తొలుత అక్కడ ఉన్నటువంటి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ మీద మాత్రమే దాడి చేసింది. టెర్రరిస్టుల ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇది స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ దాన్ని సీరియస్గా తీసుకుంది. పాకిస్తాన్ తమ దేశానికి ఏదో జరిగిపోయింది, తమ దేశానికి సంబంధించినటువంటి పౌరులకు ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు ఉద్రిక్తతలకు దారితీసే విధంగా చేసుకుంది కూడా పాకిస్తానే. కాబట్టి పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఈరోజు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా భారీ ఎత్తున మిసైల్స్ కావచ్చు, అలాగే డ్రోన్స్ కావచ్చు, భారీ ఎత్తున భారత్ మీదకి పంపించినటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సైన్యం డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారత్ కూడా ఇక్కడ నుంచి కొన్ని అంటే భారత్ ఇక్కడ ఒక యుద్ధ నీతిని కూడా మనం గమనించాలి ఖచ్చితంగా. ఎందుకంటే భారత్ ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన పౌరులు కావచ్చు, అంతేకాకుండా జనావాసాలని టార్గెట్ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ను మాత్రమే టార్గెట్ చేసుకుంది. 3 ఎయిర్ బేసెస్ లక్ష్యంగా మాత్రమే భారత్ దాడులు కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ 3 ఎయిర్ బేసెస్లో చాలా వరకు కూడా ప్రాంతాలని కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి పౌరులను లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థావరాలను టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా భారత్ రానటువంటి పరిస్థితి. అయితే భారత్ చర్యలతోటి పాకిస్తాన్లో అయితే ఆల్రెడీ వణుకు మొదలైనట్టుంది. ఎందుకంటే సైనిక సంపత్తి విషయం కావచ్చు, ఆయుధ సంపత్తి విషయం కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పాకిస్తాన్కి అలాంటి అంటే మనకు తొలతూగేటటువంటి అవకాశాలు కూడా లేవు. మరోపక్క
మరోపక్క ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దేశానికి సంబంధించినటువంటి యూనియన్ బడ్జెట్ కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి అవసరం. నిన్నే ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి యూనియన్ బడ్జెట్ను కూడా ఆయన ఆల్రెడీ రివ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి. నిన్న IMFకి సంబంధించి కూడా దాదాపు నాకు తెలిసి $2.3 బిలియన్ సంబంధించినటువంటి ఏదైతే రుణం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని సో డబ్బు వస్తుంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో భారత్ మీద సీమాంతర ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా దాడులు చేసేందుకు కూడా తెగబడుతున్న పరిస్థితి. ఈరోజు ఎంత ధైర్యం దమ్ము, అంతేకాకుండా భయం లేకపోతే ఈరోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈరోజు ఈ విధంగా సమావేశానికి పిలుపునిస్తారనేది తెలియనటువంటి పరిస్థితి. సో ఈ NCA సమావేశం అనేది నిజంగా ఆయన పెట్టడం వల్ల ఖచ్చితంగా ఆ దేశానికి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదో భారత్ను బెదిరించాలి, భారత్ భయపడుతుంది, అణ్వాయుధాలు అలాగే అణుబాంబులు వేస్తామని చెప్పేసి చెబితే ఖచ్చితంగా భారత్ ఇబ్బందులు పడుతుంది, భారత్ భయపడిపోతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ప్రవర్తిస్తున్నాడేమో అర్థం కావట్లేదు. కానీ పాకిస్తాన్ ప్రధాని చర్యల పట్ల ఆ దేశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి మనం కానీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ అణుబాంబులు అణ్వస్త్రాలకు సంబంధించి పాకిస్తాన్ ఈరోజు పెట్టుకున్నటువంటి మీటింగ్ పట్ల ఆల్రెడీ ఇతర దేశాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి కూడా. భారత్ తోటి ఎట్టి పరిస్థితుల్లో కూడా లడాయి పెట్టుకోవద్దు, వాళ్ళతోటి మీరు సామరస్యంగా వెళ్ళండి, లేకపోతే ఉద్రిక్తతలకు దారితీస్తే భారత్ కానీ ఒకవేళ ఆందోళన చెంది ఆగ్రహం చెందిందంటే మాత్రం పాకిస్తాన్ ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో జోక్యం చేసుకుని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అమెరికా కూడా పాకిస్తాన్ ప్రధానితో మాట్లాడింది, మీరు సామరస్యంగా ఉండండి, సమస్యను ప్రశాంతంగా సాల్వ్ చేసుకోండి అని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఈ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ దాడులను, పాకిస్తాన్ మిసైల్కి సంబంధించినటువంటి దాడులను కూడా భారత్ తిప్పికొడుతూ ముందుకు పోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం జనావాసాలను టార్గెట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పౌరులను టార్గెట్ చేసుకొని వాళ్ళ మీదే దాడులు చేస్తూ ఉండడం నిజంగా ఆ దేశానికి ఉన్నటువంటి చిల్లర చేష్టలకి అలాగే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాజు, అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు IMFకి నిధులు ఇవ్వద్దు అని భారత్ ఆధారాలతో సహా వారికి విజ్ఞప్తి చేస్తున్న నిధులు ఇచ్చింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ పాకిస్తాన్ తీరు ఖండిస్తున్నట్టే కనిపిస్తున్నా నిజంగా ఎవరి ధైర్యం లేకుండా ఏం చూసుకుని మరి రెచ్చిపోతుంది అనుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు చూస్తే బలూచిస్తాన్ నుంచి వాళ్ళకి ముప్పు ఉంది. అలాగే తీవ్ర స్థాయిలో ఇప్పుడు మన దేశంలో అంటే అన్ని పార్టీలు ఏకమై కరాఖండిగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్తున్నాయి. అక్కడ విపక్ష పార్టీలు రోడ్ల మీద నిరసన తెలుపుతున్నారు, పాకిస్తాన్ పౌరులు నిరసన తెలుపుతున్నారు, అటు బలూచిస్తాన్ నుంచి ముప్పు ఉంది. సో ఇన్ని జరుగుతున్నా మరి ఏ ధైర్యం చూసుకుని, అంటే ముందుకు చెప్తూ వెనక నుంచి ఎవరిని నడిపిస్తున్నారా, ఏ ధైర్యం చూసుకుని పాకిస్తాన్ ప్రధాని ఇంతలా పేటరేగిపోతున్నారు, ఇక ఎవరు కంట్రోల్ చేస్తారు? అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి ఏదో వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే టర్కీ ఒకటి ప్రస్తుతానికి పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేస్తుంది. టర్కీ ఒకటి అలాగే చైనా, ఈ రెండు భారీగా సపోర్ట్ చేస్తున్నాయి. నిన్న IMF నుంచి కూడా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల, ఎందుకంటే చైనాకి కానీ పాకిస్తాన్ దెబ్బతింటే చైనాకి సంబంధించినటువంటి వ్యాపారాలను కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నాయి. ఈరోజు చైనా అంతా కూడా వ్యాపారాల మీద ఆధారపడింది. ఎందుకంటే పాకిస్తాన్ మనం కానీ మ్యాప్ ఒకసారి కానీ చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి పక్కనే చైనాకు సంబంధించినటువంటి చైనా ఉంటుంది. సో చైనా అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ఇండియాకి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర కొన్ని చిన్న చిన్న దేశాలు కంట్రీస్ ఉన్నాయి, ఉజ్బెకిస్తాన్ కానీ అలాగే కజకిస్తాన్ కానీ. సో ఇలాంటి వాటికి వెళ్ళాలి అంటే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో కానీ వచ్చేసింది అంటే అప్పుడు చైనాకి సంబంధించినటువంటి వాణిజ్యం వ్యాపారానికి ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది చైనా కానీ అలాగే టర్కీ కానీ ఏం చేస్తున్నాయంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మెడ మీద తుపాకీని పెట్టి భారత్ను కాల్చాలని చెప్పి చూస్తున్నారు. కానీ జరిగేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే టర్కీకి గతంలో భారత్ ఎన్నో రకాలుగా సాయం చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఎలాంటి విపత్తు ఎత్తినా సరే వెంటనే భారత్ నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో చూసాం. అయినప్పటికీ కూడా టర్కీ ఇంకా కూడా వాళ్ళతోటి కలిసి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాలను రెచ్చగొట్టే విధంగా ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం పట్ల నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు భారత్లో అయితే అన్ని పార్టీలు ఒకటే ఏకతాటిపైకి వచ్చాయి. ఇక్కడ నేషన్ ఫస్ట్ అనేటటువంటి నినాదంతో మనం ఉన్నాం. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిది ఒకదారి, అలాగే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ది ఒకదారి, ఇతర పార్టీలది ఒకదారి. ఇప్పటికీ అక్కడ ప్రచన్న యుద్ధం స్టార్ట్ అయింది. అంతర్గత కుమ్ములాటలు ఆల్రెడీ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం ఒక పిరికి పంద పాకిస్తాన్ ప్రధానమంత్రి అని చెప్పేసి పాకిస్తాన్ పార్లమెంట్లోనే ఒక ఎంపీ నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా షహబాజ్ షరీఫ్ని దించేయండి, అసీం మునీర్ని దించేయండి, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసేసి ప్రస్తుతం PTIకి సంబంధించినటువంటి ఎవరైతే ఆయన ఉన్నారో పార్టీ వ్యవస్థాపకుడు ఉన్నాడో ఆయన్ని తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ బాగుపడుతుందని చెప్పేసి కూడా ఆందోళన కూడా జరుగుతున్న పరిస్థితి. నేను ఇస్లామాబాద్ కావచ్చు, అంతేకాకుండా రావల్పిండిలో ఆ పార్టీకి సంబంధించి అంటే PTI పార్టీకి
సంబంధించినటువంటి చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కూడా చేసినటువంటి సిచ్యువేషన్. మరోపక్క మీరు చెప్పినట్టు బలూచిస్తాన్ పక్కనే ఉంది. బలూచిస్తాన్ ఇప్పటికే తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు వీలుతుంది. నిన్న యుఎన్ సెక్రటరీ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి ఏంటంటే మా దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించండి, గుర్తించండి, మేమే కరెన్సీని ప్రింట్ చేసుకుంటాం, అంతేకాకుండా మేము పాస్పోర్ట్లు ఇచ్చుకునేందుకు కూడా అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి కూడా లేఖలు రాసినటువంటి పరిస్థితి. అలాగే ఇండియా కూడా వాళ్ళు లేఖ రాశారు. ఏంటంటే ఢిల్లీలో మేము ఎంబసీని ఏర్పాటు చేసుకునేందుకు, అంటే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడబోతుంది, సో మేము అక్కడ ఎంబసీని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించండి చెప్పి కోరారు. మరోపక్క పాకిస్తాన్తో మీరు అలాగే యుద్ధం చేస్తున్నారు, అందులో 46% మా భూభాగం వాళ్ళ భూభాగం, మా భూభాగంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో ఆ 46% ఉన్నటువంటి మేము వాళ్ళ మీద దాడి చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీరు మాకు కొంత ఆయుధ సంపత్తి, మిసైల్స్ అలాగే కొన్ని ఇస్తే మేమే పాకిస్తాన్ అంతు చూస్తామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్కి అన్ని రకాలుగా అన్ని దారులు మూసుకుపోతున్నాయి, మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మీరు చెప్పినటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎవరు పాకిస్తాన్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు పాకిస్తాన్ వెనక నుంచి నడిపిస్తున్నారు అనేటటువంటి వాదన అయితే యావత్ ప్రపంచం మొత్తం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, డెఫినెట్గా రాజు, అంటే మీరు చెప్పినట్టుగా భారత్ ఒకటే ఒక నీతి, యుద్ధ నీతితో వెళుతోంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏ నీతి లేదు. గగనతల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తుంది, భూభాగం నుంచి ఉగ్రవాదులను పంపే ప్రయత్నం చేస్తుంది, ఆ పౌర విమానాలు అక్కడ చేస్తూ అక్కడ పౌర విమానాలు పంపిస్తే కనుక మనం మిసైల్స్తో దాడి చేయలేం కదా, వీళ్ళు నీతి జాతికి కట్టుబడి ఉన్నవాళ్ళు కదా భారత వాళ్ళంటూ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇన్ని ప్రయత్నాలు ప్రతిదీ కూడా వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నప్పుడు ఇంకా భారత్ అంటే ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో దిగిందనుకోవాలి రంగంలోకి. కేవలం వాళ్ళు ఏదైతే డ్రోన్లు దాడి చేస్తున్నారో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. మొదటిసారిగా వారి గగనతలంలోకి టార్గెట్లు చేసుకుని ఖచ్చితత్వంతో ఆ టార్గెట్లే బేస్ చేసుకుని ఇప్పటివరకు ప్రయోగాలు చేస్తూ ఉంది. అంటే ఇంకా ఇలాగ ఇప్పుడు నామకరణాలు చేసుకుని అణుబాంబులు కూడా ప్రయోగించాలనేంత మీటింగ్లు పెట్టుకునే స్థాయికి వచ్చేసారంటే ఇంకా భారత్ ఇంకా మరింత దూకుడుకి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు భారత్ టిట్ ఫర్ టాట్, అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మాత్రమే వ్యవహరిస్తుంది. భారత్ ఇంకా కూడా మీరు చెప్పినట్టు పూర్తి స్థాయిలో ఇంకా రంగంలోకి దిగలేదు. ఎందుకు రంగంలోకి దిగలేదంటే ఆ భారత్కి సంబంధించి పాకిస్తాన్ని టార్గెట్ చేయాలన్నా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పౌరులని అక్కడ ఉన్నటువంటి ఆవాసాలను కూర్చాలన్నా 5 నిమిషాల పని. కానీ భారత్ అలాంటి పని చేయట్లేదు, ఎందుకంటే యుద్ధ నీతిని అవలంబిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పౌరులకు విలువిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకు విలువిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ భారత్ ఆ విధంగా వెళ్ళేటటువంటి అవకాశాలు లేవు. సో భారత్ ఎప్పుడు కూడా యుద్ధ నీతితోటి ముందుకెళ్తుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇష్టానుసారంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉన్మాదులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం కూడా. అంటే సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని మిలిటరీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి, అంతేకాకుండా వాటికి సంబంధించిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా పక్కన పడేసి వాళ్ళు ఇష్టానుసారం ఉన్మాదులాగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యుద్ధ నీతిని తప్పింది, భారత్ యుద్ధ నీతితోటి ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో అణ్వాయుధాలకు సంబంధించిన సమావేశం పెట్టుకున్నంత మాత్రాన పాకిస్తాన్ అణ్వాయుధాలు వేసేసేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి అంత ధైర్యం లేదు. వెయ్యాలంటే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఇష్టానుసారం మేము వేసేస్తాము, మేము మీటింగ్ పెట్టుకుంటాము, మీటింగ్లో డెసిషన్ తీసుకున్నాం అంటే కుదిరేటటువంటి అవకాశాలు లేవు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజు.